ఆస్తమా, ఆయాసం, ఉబ్బసం పేరేదైనా సమస్య మాత్రం ఒక్కటే. అది ఊపిరి కోసం ఉక్కిరిబిక్కిరి అయిపోవటం. ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు ఎక్కడా ఒకచోట కుదురుగా కూర్చోలేం, స్థిమితంగా నిల్చోలేం, హాయిగా స్వేచ్ఛగా గాలిని పీల్చలేం. మొత్తంగా ఆస్తమా జబ్బు మన పాలిట ఒక పెద్ద నరకం. ఉబ్బసం ఉధృతమైతే క్షణం ఒక యుగంలా గడపాలి. ఊపిరి కోసం ఒడ్డును పడ్డ చేపపిల్లలా విలవిల్లాడాలి. అయితే ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆస్తమా బాధల నుంచి మంచి ఉపశమనాన్ని కలిగించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు కార్యక్రమంలో ఆస్తమా లాంటి సమస్యలకి యోగా చికిత్స ద్వారా మరి ఏ విధంగా నయం చేసుకోవాలి. సాధారణంగా ఈ ఆస్తమా సమస్య అనేటటువంటిది చాలామందిని ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తూ చాలా బాధ పెడుతూ ఉంటుంది. ఆయాసపడిపోతూ ఉంటారు, దమ్మొచ్చేస్తూ ఉంటుంది. ఒక మెట్లు ఎక్కాలన్నా, దూరం నడవాలన్నా, లేకపోతే మరి ఈ శీతాకాలంలో వీళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా కొన్ని పడని పదార్థాలు తీసుకున్నప్పుడు కానీ, అలాగే కొన్ని డస్ట్ ఎలర్జీ లాంటివి కానీ, అదేవిధంగా కొన్ని రకరకాలైనటువంటి వాయు కాలుష్యం వల్ల కానీ, ఈ రకంగా మరి అలర్జీస్ వల్ల కానీ మరి చాలా బాధ పెడుతూ ఉంటుంది. ఊపిరందక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఆస్తమా సమస్యలకి ముఖ్యంగా ఉపయోగపడేటటువంటి ఈరోజు అర్ధమత్యేంద్రాసనము, సూర్యముద్ర, ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిని ఇప్పుడు ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఆస్తమా సమస్యకి అర్ధమత్యేంద్రాసనం, సూర్యముద్ర ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చేసి చూద్దాం. ముందుగా మేట మీద సుఖాసనంలో కూర్చున్న తర్వాత దండాసన భంగిమకి రావాలి. కుడికాల్ని స్ట్రైట్గా తెచ్చుకోవాలి. కుడికాలు జతలో ఎడమ కాల్ని కూడా తీసుకొని రావాలి. ఇప్పుడు ఎడమ కాల్ని ఫోల్డ్ చేసి కుడికాలికి కుడి పక్కన, కుడికాల్ని కూడా ఎడమ కాలు యొక్క పిరుదు కిందకి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఎడమ చెయ్యి వెనకాతల సపోర్ట్ తీసుకొని కుడి చేత్తో ఎడమ కాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు పూర్తిగా శరీరాన్ని ఎడమ ప్రక్కకు టర్న్ చేసి ఎడమ వైపు పూర్తిగా ఎంత సాధ్యమైతే అంత వెనక్కి చూస్తున్న విధంగా ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు కుడి చేతిని రిలీజ్ చేసి ఇప్పుడు కుడి కాలుని కూడా స్ట్రైట్గా తీసుకొని రావాలి. ఇప్పుడు కుడి కాలు జతలో ఎడం కాలుని కూడా ఇప్పుడు కుడి కాలును ఫోల్డ్ చేసి ఎడమ కాలు మోకాలు దగ్గర ఎడమ వైపున ఉంచండి. ఇప్పుడు ఎడమ కాలును కూడా ఫోల్డ్ చేసి ఎడమ కాలు యొక్క పాదాన్ని కుడి కాలు యొక్క పిరుదు కింద వచ్చే విధంగా తీసుకువచ్చి ఇప్పుడు మీ యొక్క ఎడమ చేతితో కుడి కాలు యొక్క పాదాన్ని పట్టుకోండి. కుడి చేయి వెనక సపోర్ట్ తీసుకొని ఎంత వీలైతే అంత పూర్తిగా వెనక్కి సైడ్కి టర్న్ అయ్యి వెనక వైపు చూస్తున్న విధంగా ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు మీ ఎడమ చేతిని రిలీజ్ చేసి ఎడమ కాలుని కూడా స్ట్రైట్గా తీసుకొని రావాలి. ఇప్పుడు కుడి కాలుని ఎడమ కాలు జతలోకి తీసుకొని రావాలి. దండాసనంలో విశ్రాంతి స్థితిలో ఉండాలి.
ఇప్పుడు సుఖాసన భంగికి రావాలి. సుఖాసన భంగిమకి వచ్చి సూర్యముద్రకి సిద్ధంగా ఉండాలి. సూర్యముద్ర, ఈ ముద్రని సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ చేస్తాం. వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు. ఈ ముద్రని ఏ విధంగా చేయాలంటే, ముందుగా అరిచేతులు రెండు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచుకోవాలి. ఈ స్థితిలో ఉంగరపు వేలుని ఫోల్డ్ చేసి ఉంగరపు వేలు యొక్క కొన భాగం అరిచేతిలో తాకే విధంగా ఉంచి, బొటన వ్రేల్ని ఉంగరపు వేలు యొక్క వెనక భాగాన ఆనించి ఉంచి, చూపుడు వేలు, మధ్య వేలు, చిటికెన వేలు స్ట్రైట్గా ఉండాలి. ఈ స్థితిలో కళ్ళు మూసుకోవాలి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ గమనమంతా శ్వాస పైన ఉంచి నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ రిలాక్స్గా ఈ ముద్రను చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత కళ్ళు తెరవాలి. ముద్రను రిలీజ్ చేయాలి. చూసారు కదండి, ఈ ఆస్తమా సమస్యలో ఉన్నటువంటి వాళ్ళు ఈ అర్ధమధ్యేంద్రాసనాన్ని లెఫ్ట్ సైడ్ ఒక 5 టైమ్స్, రైట్ సైడ్ ఒక 5 టైమ్స్ ఈ సూర్య ముద్రను కనుక ప్రతిరోజు 5 నుంచి 15 నిమిషాలు మీరు సాధన చేసినట్లయితే మరి శరీరంలో పెరిగిపోయినటువంటి ఆ శ్లేష్మం కానీ, లేకపోతే ఊపిరి అందకపోవడం కానీ, ఈ ఆయాసం లాంటి సమస్యల్ని తక్షణమే ఇది ఉపశమనమించి మీకు చాలా రిలీఫ్ కలగజేస్తూ ఉంటుంది. వీటితో పాటుగా కొన్ని భస్త్రికా ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు, అదేవిధంగా ఇంకొన్ని ఆస్తమా ముద్రలు, ఇట్లా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఈ ప్రాణాయామ ఎక్సర్సైజులు లాంటివి బాగా చేయాలి. చేస్తే ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం బాగా పెరిగి ఆ శ్లేషం అంతా కూడా కరిగిపోయి అది తొందరగా రిలీఫ్ అయిపోయి శ్వాసను తీసుకొని విడిచిపెట్టడంలో స్వచ్ఛత అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. చూస్తారు కదండి, ఈ అర్ధమధ్యేంద్రాసనాన్ని, ఈ సూర్యముద్రని మీరందరూ కూడా ప్రతిరోజు సాధన చేసినట్లయితే ఈ వంశపారంపర్యంగా వచ్చినప్పటికీ కూడా ఈ ఆస్తమాలో చాలా మీకు మంచి మెరుగైనటువంటి ఆరోగ్యం మీకు కనబడడం అనేటటువంటిది మీరు గమనించగలుగుతారు.